ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న విశాఖ నగరంలో విష ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని కొంతమంది చూస్తున్నారని, ప్రతి చోట జరిగే అల్లర్లు లేదా కొన్ని నేరాలను విశాఖపట్నంకి పులిమి పైశాచిక ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలకు చెక్ పెట్టే విధంగా విశాఖ పోలీసులు పనితీరును పెంచారు. విశాఖలో రౌడీ అని చెప్పుకుని తిరిగే ప్రతి ఒక్కరిని ఒక చోటకు చేర్చి హుకుం జారీ చేశారు విశాఖ సిపి త్రివిక్రమ వర్మ. సమాజానికి పట్టిన చీడ పురుగులు రౌడీ షీటర్లు. అలాంటి వారికి సైతం ఉపాధిని అవకాశాన్ని ఇచ్చి మార్చే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నేరాలు చేసి శిక్షలు అనుభవించి బయటికి వచ్చి మార్పు కోసం వెతుకుతున్న వారికి అండగా నిలిచి ప్రభుత్వ పథకాలతో అక్కున చేర్చుకుంటుంది ప్రభుత్వం. సత్ప్రవర్తనతో మెలిగే ప్రతి ఒక్కరికి సమాజంలో బ్రతకడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు ఏపీ పోలీసు అధికారులు. కానీ కొంతమంది జైలు నుంచి వచ్చినప్పటికీ మార్పు రాకపోగా నేరాలను చేయడంతో పాటు సమాజంలో అమాయకులను బెదిరించడం, దోచుకోవడం వంటి నేరాలకు పాల్పడుతున్న వారికి విశాఖ పోలీసులు ఫైనల్ వార్నింగ్ జారీ చేశారు. దే ఆర్ మోస్ట్లీ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. మా కంట్రోల్లోనే ఉంది. రౌడీ షీటర్స్ అందరూ కూడా అదుపులో ఉంచున్నాం మేము. వాళ్ళు ఎక్కడ ఇంకా అతిక్రమిస్తారో అని చెప్పి ఒకసారి వాళ్ళందరినీ కూడా పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని చాలా క్లోజ్గా వాచ్ పెడుతున్నాం. కొన్నిసార్లు గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరు పెరిగి హత్యలకు తెగబడటం, స్థిరాస్తి పంచాయతీల సెటిల్మెంట్లో కొంతమంది వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా ఏబిసిగా రౌడీ షీటర్లను విభజించి సిపి ఆధ్వర్యంలో ఏ గ్రేడ్కి చెందిన రౌడీ షీటర్లను సుమారు 280కి పైగా ఏకకాలంలో కౌన్సిలింగ్ ఇచ్చి మారకపోతే నగర బహిష్కరణ లేదా పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా ఆలోచించామని సిపి హెచ్చరించారు. ఆల్రెడీ మనం చూస్తున్నాము, ప్రతి సండే పోలీస్ స్టేషన్లో పిలిచి వీళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఈరోజు వీళ్ళందరినీ కూడా పిలిపించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నేరాలకు తిరిగి ప్రవర్తిస్తుంటే పాల్పడుతుంటే వాళ్ళపైన పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి కంటిన్యూస్గా వాళ్ళని జైల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. విశాఖ నగరంలో 22 పోలీస్ స్టేషన్ పరిధిలో 350 నుంచి 400 వరకు రౌడీ షీటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో ముఖ్యంగా సమాజాన్ని ఇబ్బంది పెడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. పర్యాటక పరంగా, ఉద్యోగాల పరంగా విశాఖ నగరం అభివృద్ధి చెందడంతో అన్ని రంగాల వారు నగరానికి వచ్చిపోతూ ఉంటారు. ఎవరికి ఎటువంటి హాని కలగకుండా నగర వాసులకు, నగరేతరులకు రక్షణ కల్పించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు, నైట్ ప్రతిరోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మనము రౌడీ షీటర్స్ చెక్ చేయడము, తర్వాత సస్పెక్ట్ షీటర్స్ని వెరిఫై చేయడము, స్ట్రేంజర్స్ ఉంటే రాత్రి 2 నుంచి 4 గంటలకు తిరుగుతున్న ఎవరైనా ఉంటే వాళ్ళపైన పికప్ చేసి వెరిఫై చేయడము, వాళ్ళ అన్నెసెసరీ మూమెంట్ ఉంటే, మోటార్ సైకిల్స్లో అనవసరంగా తిరుగుతున్నారంటే రాత్రిపూట మోటార్ సైకిల్స్ అన్ని కూడా సీజ్ చేయడము. ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం వీళ్ళందరూ కూడా కంట్రోల్లోకి రావడం జరిగింది. క్రైమ్ కూడా కొద్దిగా తగ్గింది. విశాఖ నగరంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని మరోసారి విశాఖ పోలీసులు గుర్తు చేశారు. లా అండ్ ఆర్డర్ను ఏమాత్రం దెబ్బతినే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించినా వారిపై కఠిన శిక్షలు ఉంటాయని విశాఖ పోలీసులు తెలిపారు.